నమస్కారం మిత్రులారా, వెల్కమ్ టు కాంపీట్ మైండ్ శివారెడ్డి లాజిక్స్. ఇవాళ తారీఖు సెప్టెంబర్ 26. మరి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినవి, తొందరలో క్లోజ్ అయిపోతున్నవి ఏమిటి ఈ వీడియోలో చూసేద్దాం. మరి ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళితే, ముందుగా డిఆర్డిఓ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ చేపడుతుంది ఫర్ 55 వేకెన్సీస్. ఇంజనీరింగ్ కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ కానీ లేదు డిప్లొమా కానీ చేస్తున్న వాళ్ళు అర్హులు. ఎందుకంటే ఇక్కడ ఒకటి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అయితే ఇంకొకటి టెక్నీషియన్ అప్రెంటిస్. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కి బ్యాచిలర్ డిగ్రీ, టెక్నీషియన్ అప్రెంటిస్ కి డిప్లొమా ఇంజనీరింగ్ డిగ్రీ ఉంటే చాలు. అప్లై చేసుకోవడానికి 7th అక్టోబర్ ఈజ్ ద లాస్ట్ డేట్. ఒకవేళ దీనికి మీరు అప్లై చేయాలంటే ఈ లింక్ లోకి వెళ్ళొచ్చు. తర్వాత ఎయిర్ ఫోర్స్ ఎల్డీసీ రిక్రూట్మెంట్ చేపడుతుంది ఫర్ 16 వేకెన్సీస్. 18 నుంచి 25 సంవత్సరాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే చాలు. ఇంటర్మీడియట్ అంటే ఏంటి? 10+2 అని. కాకపోతే టైపింగ్ స్కిల్స్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. సో ఒకవేళ మీకు రాకపోయినా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే ఈ లోపల టైపింగ్ స్కిల్స్ నేర్చుకోండి. ముందైతే ఎలిజిబుల్ అయితే కనుక అప్లై చేసేసుకోండి. లాస్ట్ డేట్ ఎప్పుడంట? 29th సెప్టెంబర్ అంట. ఇవాళ తారీఖు ఏంటి? 26th. అంటే మనకి మిగిలింది 27, 28 2 రోజులు. తర్వాత 3 రోజులు ఎలాగో క్లోజ్ అయిపోతుంది. సో అప్లై చేయాలనుకుంటే వెంటనే ఈ లింక్ లోకి వెళ్ళి అప్లై చేసింది. తర్వాత సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కానిస్టేబుల్ అలానే ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన రిక్రూట్మెంట్ చేపడుతోంది ఫర్ 1130 పోస్టులు. 18 నుంచి 23 సంవత్సరాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటోంది. ఓన్లీ పురుషులు మటుకే అప్లై చేసుకోవచ్చు అంట. సో అందరూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 10+2 ఇంటర్మీడియట్ విత్ సైన్స్ అని అంటున్నారు. అంటే కామర్స్ కానీ ఆర్ట్స్ కానీ హ్యుమానిటీస్ కి సంబంధించిన వాళ్ళు అప్లై చేయలేరు. అలానే అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ 30th సెప్టెంబర్. అప్లై చేయాలంటే ఈ లింక్ లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. తర్వాత బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఏబీసీ గ్రూపులకి సంబంధించిన రిక్రూట్మెంట్ చేపడుతుంది ఫర్ 345 వేకెన్సీస్. 27 నుంచి 35 సంవత్సరాల వాళ్ళు అర్హులు. అంటే పొజిషన్ ని బట్టి ఒకదానికి 27 మాక్సిమం ఏజ్ లిమిట్ అయితే ఇంకో దానికి 35 years మాక్సిమం ఏజ్ లిమిట్ అని అర్థం అనమాట. అప్లై చేసుకోవడానికి 30 సెప్టెంబర్ ఆఖరి తేదీ. సో వెంటనే ఆలస్యం చేయకుండా అప్లై చేసేయండి. తర్వాత ఎన్ఐఎస్సిఎల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జర్నలిస్ట్ అండ్ అకౌంట్స్ స్కేల్ 1 రిక్రూట్మెంట్ చేపడుతుంది ఫర్ 170 వేకెన్సీలు. 21 నుంచి 30 సంవత్సరాల వాళ్ళు అర్హులు. డిగ్రీ ఉంటే చాలు బాబు అంటుంది. 29th సెప్టెంబర్ అంట అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ అంట. మరి ఇంకెందుకు ఆలస్యం చేసి ఆలోచిస్తున్నారు? వెంటనే ఈ లింక్ లోకి వెళ్ళి ఈ పోస్ట్ కి అప్లై చేసేయండి. తర్వాత జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 90 వేకెన్సీస్ కి రిక్రూట్మెంట్ చేపడుతుంది. మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 30 అంటున్నారు. పొజిషన్ ని బట్టి 10+2 అంటే ఇంటర్మీడియట్ లేదంటే బ్యాచిలర్ డిగ్రీ లేదంటే మాస్టర్స్ డిగ్రీ ఎంకామ్ అయినా ఉండాలి అని అంటున్నారు. అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ 30th సెప్టెంబర్. అండ్ అప్లై చేయాలంటే ఈ లింక్ లోకి వెళ్ళి వెంటనే అప్లై చేసేయండి. తర్వాత ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ రిక్రూట్మెంట్ చేపడుతుంది ఫర్ 103 వేకెన్సీస్. ఒక విధంగా టెక్నికల్ పోస్టులు అని చెప్పాలి. 18 నుంచి 35 సంవత్సరాల వాళ్ళ అర్హులు. 10th క్లాస్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా, డిగ్రీ పాస్ అయినా, మాస్టర్స్ చేసినా సరే డిఫరెంట్ పొజిషన్స్ కి డిఫరెంట్ ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ 9th అక్టోబర్. సో ఆలస్యం చేయకుండా వెంటనే ఈ లింక్ లోకి వెళ్ళి అప్లై చేసేయండి. తర్వాత మజగావ్ డాక్యార్డ్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ వాళ్ళు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కి సంబంధించిన రిక్రూట్మెంట్ చేపడుతున్నారు ఫర్ 176 వేకెన్సీస్. 18 నుంచి 35 సంవత్సరాల వాళ్ళ అర్హులు. ఐటీఐ కానీ, డిప్లొమా కానీ, డిగ్రీ కానీ, పీజీ కానీ చేస్తున్నట్టయితే మీరు అప్లై చేయొచ్చు అని అంటున్నారు. అప్లికేషన్ కి ఆఖరి తేదీ 1st అక్టోబర్. ఇంజన్లకు గమనిస్తే ఎవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి డిప్లొమా అనే ఆస్పెక్ట్ కి సంబంధించి ఇంకా కొంచెం క్లారిటీ రాక ఇబ్బంది పడుతూ ఉన్నారో, మీరు ఇటు ఇస్రో హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ రిక్రూట్మెంట్ కి సంబంధించి హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. అలానే మజగావ్ డాక్యార్డ్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ కి సంబంధించి కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే అప్లై చేసేయండి. అలానే మీరు కనుక ఎస్ఎస్సికి సంబంధించి సిజిఎల్ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, ఎంటీఎస్ కానీ, లేదు జీడీ కానిస్టేబుల్ కానీ, లేదు రైల్వేస్ కి సంబంధించి ఏఎల్పి కానీ, టెక్నీషియన్ గ్రేడ్ 1 కానీ, టెక్నీషియన్ గ్రేడ్ 3 కానీ, ఎన్టీపీసీ కానీ, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కానీ, ఇలా వీటికి ప్రిపేర్ అవుతున్నా, లేదు బ్యాంకింగ్ కి సంబంధించి పిఓ ప్రొబేషనరీ ఆఫీసర్, ఎస్ఓ స్పెషలిస్ట్ ఆఫీసర్,
క్లర్క్ ఇలా వీటికి ప్రిపేర్ అవుతూ ఉన్నా, లేదు తెలంగాణ అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఉన్నా, లేదు ఇతరత్ర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వీటన్నిటికీ ప్రిపేర్ అవుతున్నా సరే, మీరు ఇంట్లోనే ఉంటూ ఎటువంటి ఇబ్బందులు పడకుండా తక్కువ ఖర్చుతో ఉత్తమ నాణ్యతతో కూడిన కోర్సును ఒకవేళ మీరు పొందాలి, గవర్నమెంట్ జాబ్ సాధించాలి అని అనుకుంటే మీకు ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ ఈజ్ కాంపీట్ మైండ్స్. ఆలస్యం చేయకుండా వెంటనే గూగుల్ ప్లే స్టోర్కి కానీ యాపిల్ యాప్ స్టోర్కి కానీ వెళ్ళి కాంపీట్ మైండ్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని మీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ జర్నీని ఇప్పుడే ప్రారంభించండి. అలానే మీరు మాతో డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా మాతో కనెక్ట్ అవ్వచ్చు. టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్లలో. ఇప్పటి వరకు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే కనుక వెంటనే జాయిన్ అవ్వండి. అలానే ఇప్పటి వరకు మన శివారెడ్డి లాజిక్స్ యొక్క యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేసేయండి. అలానే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా సరే 9010701353 9010701353 9010701353 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ ఏమున్నా సరే హ్యాపీగా క్లారిఫై చేసుకుని వెంటనే మీ గవర్నమెంట్ జాబ్ యొక్క ప్రిపరేషన్ని వెంటనే ప్రారంభించండి. ప్రారంభిస్తారు కదా, మీరు ప్రారంభిస్తారు నాకు తెలుసు. ఎందుకంటే ఇట్ ఈస్ బెటర్ టు స్టార్ట్ ఎర్లీ. కొన్నిట్లో బెటర్ లేట్ దాన్ నెవర్ అంటారు, అది వేరే విషయం. ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసరికి ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు స్టార్ట్ ఎర్లీ. ఎందుకంటే మీరు ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే మీకు అవగాహన అంత ఎర్లీగా వస్తుంది, మీకు అనుభవం అంత ఎర్లీగా వస్తుంది, మీకు ఆలోచనలు కూడా అన్నీ ఎర్లీగానే వస్తాయి. కాబట్టి మీకు అదృష్టం కూడా ఎర్లీగానే వస్తుంది. ఆ నమ్మకం నాకుంది. సో కష్టపడి చదవండి, మీకు ఇష్టమైన రిజల్ట్ రావాలని నేను కూడా మీ తరపున కోరుకుంటాను. ఓకేనా? సో మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పరంగా ఏజ్ లిమిట్ పరంగా అన్ని సాటిస్ఫై అవుతున్నాయి అని అనుకుంటే ఈ జాబ్స్కి అప్లై చేయడం. ఒకవేళ మీకు ఫర్ వేరియస్ రీజన్స్ నచ్చలేదు అని అనుకుంటే అట్లీస్ట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు ఉపయోగపడుతుందేమో, మనకి తెలియదు కదా. వెల్ నాకైతే తెలియదు, మీకు తెలిసినంత బాగా, బికాస్ వాళ్ళు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కదా. వెల్ నేను చెప్పింది మీరు అర్థం చేసుకుని ఆ విధంగా వీడియోని షేర్ చేస్తారని ఆశిస్తూ మళ్ళీ రేపటి డైలీ జాబ్ అలర్ట్స్లో కలుద్దాం. టిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు కాంపీట్ మైండ్స్ శివారెడ్డి లాజిక్స్. నమస్కారం.